హలో గైస్, ఎల్టీఎక్స్ క్లాస్కి స్వాగతం. ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది మీద విజయవాడకి దగ్గరలో ఇంద్రకీలాద్రి మరియు విజయకీలాద్రి, అదే సీతానగరం కొండని కూడా మనం పిలుస్తాము. ఈ రెండింటికి సపోర్టుగా తీసుకొని కట్టిన ఈ నిర్మాణం ప్రస్తుతం మనకి వార్తలోకి వచ్చింది. కారణం ఏంటి అంటే ఆంధ్ర తెలంగాణలో పడుతున్న విపరీతమైన వర్షాలు. దీనివలన కృష్ణానదిలో వచ్చిన విపరీతమైన ఫ్లో అండ్ ఆ కృష్ణానది యొక్క వరదల్లో కొట్టుకు వచ్చిన కొన్ని బోట్లు, ఆ బోట్ల వలన ప్రకాశం బ్యారేజ్కి జరిగిన డ్యామేజ్, దాంతోపాటు విజయవాడ వరదలు, వీటన్నింటి విషయాల్లో కూడా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ న్యూస్లో ఉంది. అయితే అన్నింటికంటే ముందుగా చాలామంది ఏమనుకున్నారంటే ఈ విజయవాడ వరదలు వచ్చిన రోజులు కూడాను ప్రకాశం బ్యారేజీకి డ్యామేజ్ జరుగుద్దేమో, ఆ బోట్లు తాకిడి వల్ల నిజంగానే అది డ్యామేజ్ అయ్యిందేమో, ఓకే దానివల్ల ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏమైనా పెద్ద నష్టాలు వాటిల్లుతాయేమో అనుకున్నారు. ఓకే, బట్ డ్యామ్స్ ఎక్స్పర్ట్లు వీళ్ళందరూ వచ్చిన తర్వాత, మెయిన్లీ కన్నయ్య నాయుడు గారు తుంగభద్ర డ్యామ్ని సంబంధించిన గేట్లను రిపేర్ చేసిన వ్యక్తి రీసెంట్గా న్యూస్లో కూడా వచ్చారు, మీకు తెలిసే ఉంటుంది కన్నయ్య నాయుడు గారు. సో ఆయన వచ్చిన తర్వాత ఇదంతా జరిగిందంత తర్వాత మనకి తెలిసింది ఏంటి అంటే డ్యామేజ్ ఏమీ పొరపాటున కూడా బ్యారేజ్కి జరగలేదు, బ్యారేజ్ యొక్క గేట్లకి కూడా జరగలేదు. కేవలం బ్యారేజ్కి సంబంధించిన గేట్ల యొక్క కౌంటర్ వెయిట్స్కి మాత్రమే డ్యామేజ్ జరిగింది. అండ్ వాటిని రీప్లేస్ చేయడం మనకేమీ కష్టమైన పని కాదు. సో మనం ఎలాంటి భయము పడవలసిన అవసరం లేదు అని కన్నయ్య నాయుడు గారు ధైర్యం ఇచ్చారు. సో ప్రస్తుతం మనకి అంటే అందరూ కూడా ఇంకా ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. అండ్ ఈవెన్ ఈ దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ యొక్క ఏర్పాటు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న అంటే ఇప్పుడు 7వ తారీఖు ఈవినింగ్ కల్లా ఆ కౌంటర్ వెయిట్లు, అంటే కొన్ని కౌంటర్ వెయిట్లు పోయాయి, దాన్ని రీప్లేస్ చేయడం కూడా జరిగింది. ఓకే, వాటికి ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్ అయితే మనకి ఇంకా ఈ ప్రకాశం బ్యారేజ్ యథాతథమైన స్థితికి వచ్చేస్తుంది. సో ఇంకా దాని గురించి మనం వరీ అవ్వాల్సిన పని లేదు. సో ఇది ప్రకాశం బ్యారేజ్ సంబంధించి ఒక సింపుల్ ఇంట్రడక్షన్. దీంతో పాటు ప్రకాశం బ్యారేజ్ అనేది మనకి రీసెంట్గా ఇంకొక విషయంలో కూడా న్యూస్లో ఉంది. 2023లో ఓకే 2023 అక్టోబర్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేసే ఒక సంస్థ ICID అనే సంస్థ, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అనే సంస్థ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన ఓల్డ్ కృష్ణా ఆనికట్ని ఒక వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్గా రికాగ్నైజ్ చేయడం జరిగిందండి. ఓల్డ్ కృష్ణా ఆనికట్ని ఒక వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ WHISగా రికాగ్నైజ్ చేయడం జరిగింది. ఎవరంటే ICID. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకవేళ కావాలంటే దానికి సంబంధించిన న్యూస్ను ఒకసారి చదవండి. సో ఈ విధంగా ప్రకాశం బ్యారేజ్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రకాశం బ్యారేజ్ గురించి తెలుసుకునే ముందు మనకి కృష్ణా నది మీద కొంచెం అవగాహన అవసరం. సో ఒక్కసారి కృష్ణా నది గురించి చూపిస్తాను, డీటెయిల్గా అని చెప్పను, ఒకసారి చూడండి. కృష్ణా నది మనకి ఈ మహారాష్ట్రలోని మహాబలేశ్వరం అనే ప్రాంతంలో ఆరిజినేట్ అయ్యి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత దాని నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం దాటిన తర్వాత అవనగడ్డ అనే ప్రాంతం వస్తుంది. అవనగడ్డ దగ్గరలోని పులిగడ్డ అనే ప్రాంతంలో మనకి ఈ కృష్ణానది అనేది 2 పాయలుగా విడిపోయి, ఒక పాయ పైవైపు అంటే దాని డిస్ట్రిబ్యూటరీస్ అంటాం కదా, పైవైపు వెళ్ళిన డిస్ట్రిబ్యూటరీ హంసల దీవి వద్ద, కింద వైపు వచ్చిన డిస్ట్రిబ్యూటరీ నాగాయలంక సమీపంలోని ఒక విలేజ్ దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఇలా విడిపోవడం వలన ఈ 2 బ్రాంచెస్ వలన కూడా రెండింటి మధ్యలో ఒక అద్భుతమైన డెల్టా ఏర్పడింది. దాన్నే మనం కృష్ణా డెల్టా అని చెప్పి పిలుస్తాము. అండ్ దాన్ని లోకల్గా మనకి దివిసీమ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇది కృష్ణా నదికి సంబంధించింది. అయితే ఇక్కడ మనకి ప్రకాశం బ్యారేజ్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రకాశం బ్యారేజ్ ఉన్న ప్రాంతం విజయవాడ అంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈ 2 అంటే ఓల్డ్ ఉమ్మడి కృష్ణా జిల్లా. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. అయితే ఒకప్పుడు అంటే పూర్వకాలంలో ఈ ప్రకాశం బ్యారేజ్ ఈ డ్యామ్లేవి లేని సమయంలో, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న నాగార్జున సాగర్, శ్రీశైలం ఏమో ఒకప్పుడు కాదు కదా, ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మనం కట్టుకున్న నిర్మాణాలు. ఇవేమీ లేని సమయంలో ఈ కృష్ణానది యొక్క స్వరూపం, కృష్ణానదే కాదు చాలా పెనిన్సులర్ నదులు, ద్వీపకల్ప నదుల యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, ఒక సీజన్లో అంటే మాన్సూన్ సీజన్ ఏదైతే ఉంటుందో
ఓకే, వర్షాకాలం కదా మనకది. సో ఈ మాన్సూన్ సీజన్లో విపరీతమైన వర్షాల వలన, ఈ పరివాహక ప్రాంతంలో పడే వర్షాల వల్ల విపరీతమైన ఫ్లో ఉంటుంది. సో ఆ నదికి చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో కూడా మనకి విపరీతమైన ఫ్లడ్స్ వచ్చేసి విలేజెస్ లేకపోతే పంట పొలాలు ఇవన్నీ మునిగిపోయే పరిస్థితి. దీనికి ఆపోజిట్ గా మనకి మాన్సూన్ అయిపోయింది, తర్వాత వింటర్ సీజన్ వస్తుంది. వింటర్ సీజన్ తర్వాత మళ్ళీ సమ్మర్ సీజన్ వస్తుంది. ఒక అంటే అక్టోబర్ నుంచి మళ్ళీ జూన్ వరకు అనుకోండి. ఈ టైం అంతా కూడా కంప్లీట్ గా రివర్లో ఫ్లో ఉండదు, డ్రై అయిపోయింది, పూర్తిగా డ్రై అయిపోయింది. ఎందుకంటే ఇది వర్షాధారిత నది, దీనికి కంటిన్యూస్ వాటర్ని సప్లై చేయడానికి ఎక్కడా కూడా మనకి మంచు కానీ ఏమీ లేదు. సో అందువలన పూర్తిగా డ్రై అయిపోయేది. సో ఇలాంటి టైంలో అంటే అయితే అతివృష్టి లేదా అనావృష్టి జరుగుతుంది కాబట్టి ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి ఇక్కడ అంటే ఈ విజయవాడకి సమీపంలో మనకు ఒక నిర్మాణాన్ని కట్టి వాటర్ని స్టోర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి బ్రిటిష్ వారు భావించారు. సో అక్కడి నుంచి దీని యొక్క కథ అనేది మొదలైంది. సో ఆ కథని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము ఒక 2 minutesలో. సో ఈ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్ అనమాట, క్లియర్గా చెప్తున్నాను వినండి. సో ఈ కథ అంతా కూడా మనకి 1798లో స్టార్ట్ అయిందండి. మొదటిసారిగా ఇక్కడ ఒక బ్యారేజ్ అంటే ఒక నిర్మాణాన్ని కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుందనే ఐడియా మనకి కెప్టెన్ బకిల్ అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఒక అధికారి కెప్టెన్ బకిల్కి వచ్చింది. సో ఆ తర్వాత దానికోసం ఎన్నో చర్చోపచర్చలు అన్నీ జరిగి మనకి 1850లో 1850వ సంవత్సరంలో సర్ ఆర్థర్ కాటన్, ఓకే, కాటన్ బ్యారేజ్ అదే ధవళేశ్వరం బ్యారేజ్ మరియు కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాల్ వీటి యొక్క నిర్మాత ఆయనే మనకి ఒక డిజైన్తో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ముందుకు వచ్చారండి. సో ఆ డిజైన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో అలా యాక్సెప్ట్ చేసిన తర్వాత దీని యొక్క నిర్మాణానికి ఇంకా పునాదులు పడడం మొదలయ్యాయన్నమాట. సో ఆ విధంగా అయితే కాటన్ గారే దీన్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉండేది. బట్ కొన్ని పనుల వల్ల ఆయన యొక్క మేనర్డ్ నెఫ్యూ, ఓకే, సర్ కాదు మనకి కెప్టెన్ చార్లెస్ ఓర్ అని ఒక ఆయన ఉంటారండి. ఈయన మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఆయన కంప్లీట్గా ప్రకాశం బ్యారేజ్ సంబంధించి మొత్తం ఇనిషియేషన్ అంతా ఆయనదేనమాట, అంటే కట్టిందంతా కూడాను. సో 1852లో చార్లెస్ ఓర్ అనే ఆయన మొదటిసారిగా ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ని స్టార్ట్ చేశారు. అంటే దానికోసం విజయవాడని లొకేషన్గా సెలెక్ట్ చేసుకున్నారు. దానికి కూడా కారణం ఏంటంటే విజయవాడ ప్రాంతం ఏదైతే ఉందో దీనికి 2 వైపులా కూడా 2 కొండలు ఉన్నాయి. ఓకే, 2 కొండలు అంటే ఒకవైపు ఇంద్రకీలాద్రి విజయవాడ వైపు, గుంటూరు వైపు ఏమో విజయకీలాద్రి అదే సీతానగరం కొండ. ఈ రెండింటి మధ్యలోంచి కూడా ఈ కృష్ణా నది ప్రవహిస్తూ ఉన్నది. సో ఈ సైట్ అయితే బాగుంటుంది, వీటి యొక్క సపోర్ట్ని తీసుకొని మనం ఒక బ్యారేజ్ని కానీ డ్యామ్ని కానీ ఏది కావాలంటే దాన్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అన్న ఆలోచనతో ఆ సైట్ని సెలెక్ట్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ని స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ అయిన కన్స్ట్రక్షన్ వర్క్ మనకి 1855 వరకు కూడా జరిగింది. సో 1855లో దీని యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ అలా కట్టిన ఒక నిర్మాణం పేరే మనకి కృష్ణా ఆనికట్. దాని పేరు ప్రకాశం బ్యారేజ్ కాదు, తర్వాత వచ్చింది, అప్పుడు ప్రకాశం పంతులు గారే లేరు. ఓకే, కృష్ణా ఆనికట్ అని చెప్పి దానికి పేరు పెట్టారు. సో ఈ కృష్ణా ఆనికట్ అనేది నియర్లీ 5.8 లక్షల ఎకరాలకి సాగునీటిని అందించగలిగే కెపాసిటీని కలిగి ఉంది. అండ్ ఇది స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే ఇది ఒక బ్యారేజ్ లాంటిది కాదు, చెప్పంటే మోర్ ఆఫ్ లైక్ అంటే కొన్ని రీసోర్సెస్ ప్రకారం ఇది ఒక వీర్ అన్నమాట, WEIR. వీర్ అనేది ఏంటంటే ఒక నదికి అడ్డంగా కట్టి ఒక గోడ లాంటి నిర్మాణం, అంటే గేట్లు ఏమీ లేకుండా గోడలాగే ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే మీకు చాలా వాగుల్లో మీకు కనిపిస్తూ ఉంటాయి కదా స్ట్రక్చర్లు, ఓకే, దానిపైనుంచి వాటర్ దాటుకుంటూ వెళ్తుంది, మీరు చూసే ఉంటారు కదా, అదే వియర్ అన్నమాట. సో ఈ వియర్ లాంటి స్ట్రక్చర్ అన్నమాట ఇది. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ప్రకాశం బ్యారేజు కృష్ణా ఆనికట్ ఒకటి కాదు. కృష్ణా ఆనికట్ ఎప్పుడో చాలా వరకు ధ్వంసం అయిపోయింది, దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఇలా కట్టిన వీర్ మనకి నియర్లీ 14 అడుగుల ఎత్తుతో కట్టిన ఒక మ్యాషనరీ స్ట్రక్చర్ అండి, అంటే సిమెంటు ఇటుకలు వీటిని ఉపయోగించి కట్టిన స్ట్రక్చర్ అనమాట. అండ్ ఆ గోడకి బలంగా ఉండడానికి అవతల వైపు ఇవతల వైపు కంప్లీట్గా రాళ్లతో లోడింగ్ చేసి కట్టారు. అండ్ తరువాత కాలంలో 1893 వరకు వరుసగా ఆ వీర్ మీద కొన్ని షట్టర్స్ని ఏర్పాటు చేస్తూ ఆటోమేటిక్ క్లోజింగ్ షట్టర్స్ని, ఓపెనింగ్ షట్టర్స్ని, అదే ఫ్యాలింగ్ షట్టర్స్ అంటారు వాటిని, ఆటోమేటిక్ ఫ్యాలింగ్ షట్టర్స్ని ఏర్పాటు చేసి దాని యొక్క కెపాసిటీని 11 lakh acres వరకు ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఓకే, ఈ 11 lakh acres ఇదంతా ఏంటంటే దీన్నే మనం ఆయకట్ అంటామండి. ఆయకట్ అంటే ఇరిగేషన్ పొటెన్షియల్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ అనమాట. అంటే వాటర్ స్టోర్ చేసే ఏ ప్రాజెక్ట్ అనేది ఒక చెరువు అవ్వచ్చు, ఒక ట్యాంక్ అవ్వచ్చు, లేకపోతే ఒక డ్యామ్ అవ్వచ్చు, ఒక
బ్యారేజ్ అవ్వచ్చు, దేన్నైనా కూడా అది ఎంత ప్రాంతానికి సాగునీటి అందించగలదో దాన్నే మనం ఆయకట్టు అని చెప్పి పిలుస్తాము. దీన్నే ఇరిగేషన్ పొటెన్షియల్ అని పిలుస్తాము. ఈ 5.8 lakh acres-ని 11 lakh acres వరకు కూడా మెల్లగా పెంచడం జరిగింది. సో అంతా బాగానే ఉంది, బాగానే సాగుతుంది. ఓకే, దీని ద్వారా మనకి ఎగువన అంటే కృష్ణానదికి పైవైపు అంటే మ్యాప్లో మనకి పైవైపు కృష్ణా డిస్ట్రిక్టు, అలాగే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్టు ప్రస్తుతం మనం చూస్తున్న డిస్ట్రిక్ట్లో, అలాగే కింద వైపు ఏమో గుంటూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్లు. ఈ 4 డిస్ట్రిక్ట్లకి చాలా వరకు సాగునీరు అనేది అందేదండి. అయితే ఇలా అంతా బాగానే జరుగుతుందన్న పరిస్థితుల్లో నియర్లీ దగ్గర 100 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే టైంలో 1952లో ఒక పెద్ద బ్రీచ్ అనేది జరిగింది. అంటే ఫెయిల్యూర్ అనేది జరిగిందనమాట. అంటే ఆ డ్యామ్ కట్టడానికి సంబంధించి, ఇది ఒక వీరన్నం కదా, ఆ కట్టడానికి సంబంధించి కొన్ని గేట్లు అంటే పైన ఉన్న షట్టర్స్ కొన్ని ఫెయిల్ అయిపోయి మొత్తం వరద నీరంతా కిందకి వెళ్ళిపోవడం మొదలైందనమాట. సో ఈ బ్రీచ్ని ఆపడానికి వెళ్ళి కొంతమంది ఇంజనీర్లు నియర్లీ 8 మెంబర్స్ చనిపోయారు కూడా ఆ టైంలో. 1952 సెప్టెంబర్ 9వ తారీఖున జరిగిన ఒక ఇన్సిడెంట్లో ఇంక్లూడింగ్ సూపరింటెండింగ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజనీర్తో పాటు 8 మంది, మొత్తం 8 మంది ఇంజనీర్లు అక్కడ చనిపోయారు. సో ఇది నిజంగా బాధాకరమైన విషయం. సో ప్రకాశం అంటే అప్పుడు ఉన్న కృష్ణా ఆనకట్ట ఇంకా దాని యొక్క ఖ్యాతిని మెల్లమెల్లగా, అంటే ఏంటి, దానికి ప్రాబ్లం వచ్చేసింది, అది ఇంకా తట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది. సో ఇప్పుడు ఆ ప్లేస్లో ఇంకొక నిర్మాణాన్ని కట్టాల్సిన అవసరాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఇంకా రాలేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వచ్చింది మనకి 1953లో కదా. సో 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ఆంధ్ర రాష్ట్రం యొక్క మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆ అవసరాన్ని గుర్తించి మొదటిసారిగా మనకి 1954లో 1954వ సంవత్సరంలో అక్కడ ఒక రోడ్ కమ్ రెగ్యులేటర్కి శంకుస్థాపన చేయడం జరిగింది. రోడ్ కమ్ రెగ్యులేటర్ అంటే ఇప్పుడు ఈయన ఏం చేశారంటే ఇక్కడ ఈ వాటర్ని స్టోర్ చేయడానికి ఒక నిర్మాణాన్ని కట్టడంతో పాటు దానికి అటాచ్డ్గా రోడ్డు కూడా మనం కన్స్ట్రక్ట్ చేస్తే అవతల వైపు నుంచి అవతల వైపు ప్రజలు ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో రోడ్ కమ్ రెగ్యులేటర్కి టంగుటూరి ప్రకాశం పంతులు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఆయన తర్వాత అంటే ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, ఆంధ్ర రాష్ట్రం కాస్త ఆంధ్రప్రదేశ్గా మారింది. అంతా మీకు హిస్టరీ అంతా తెలుసు కదా, అదంతా చెప్పడం మన ఉద్దేశం కాదు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అండ్ ఆంధ్రప్రదేశ్కి నూతన ముఖ్యమంత్రి వచ్చారు. ఎవరు? నీలం సంజీవరెడ్డి గారు. ఈ నీలం సంజీవరెడ్డి గారు 1957లో 1957వ సంవత్సరం అంటే నియర్లీ 3 సంవత్సరాల్లో దీని యొక్క వర్క్ కంప్లీట్ అయిపోయింది. 1957లో ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ అయిపోయిన కట్టడానికి ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టారు. అంటే దాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కాబట్టి ఆయన పేరుని పెట్టారు. అంటే యాక్చువల్గా ప్రకాశం బ్యారేజ్ యొక్క ఇనాగరేషన్ అంటే అది కట్టడం శంకుస్థాపన అంతా కూడా కృష్ణా బ్యారేజ్ అనే పేరుతో జరిగింది. బట్ దాన్ని నీలం సంజీవరెడ్డి గారు ప్రకాశం బ్యారేజ్గా నామకరణం చేశారు. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. సో 1957 నుంచి ఇన్ని సంవత్సరాల పాటు ప్రకాశం బ్యారేజ్ అలా గట్టిగా నిల్చునే ఉంది. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న ప్రకాశం బ్యారేజ్ బ్రిటిష్ వాళ్ళు కట్టింది కాదు, ఇంపాసిబుల్, అది మనం కట్టుకున్నది. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటి అంటే అదంతా కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టారు, చూడు ఎంత గట్టిగా ఉన్నాయి, మనం ఇంత గట్టిగా, మన ఇంజనీర్లు ఇంతగా కట్టడం లేదు అని చెప్పి మన వాళ్ళని మనమే తిట్టుకుంటాం, మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. అది ఇక్కడ అసలు సిచ్యువేషన్ కరెక్ట్ కాదు. అదంతా కట్టింది ప్రకాశం బ్యారేజ్, అంతా కట్టిన స్ట్రక్చర్ మన ఇంజనీర్లే కట్టారు, మన డబ్బుతోని మనం కట్టుకున్న స్ట్రక్చరే. ఇదిగోండి ఈ స్ట్రక్చర్కి సంబంధించి అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్ట్రక్చర్ ఇదన్నమాట. మీరు ఇప్పటికి మీరు కంపేర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్ పాత స్ట్రక్చర్కి నియర్లీ 104 అడుగుల పైవైపు ఉంటుంది, అప్ స్ట్రీమ్లో ఉంటుందన్నమాట. అప్ స్ట్రీమ్ అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టింది ఇక్కడ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్ట్రక్చర్ ఈ ప్రాంతంలో ఉంటే దానికి పైవైపు 104 అడుగుల పైవైపు మనం కట్టిన స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. అంటే ఇది ఇంటర్నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. ఇప్పటికీ కూడా పాత స్ట్రక్చర్ యొక్క అవశేషాలు మనకి ఇక్కడ దొరుకుతాయంటండి, కనిపిస్తుంటాయంట. కిందకి వెళ్తే చిన్నగా అవశేషాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి మనకి నెట్లో కొన్ని బ్లాగ్స్లో రాయడం అయితే జరిగింది. ఇదిగోండి, దిస్ ఈజ్ ఎ వ్యూ ఆఫ్ ఆనికట్ ఇన్ 1893 ఫ్రమ్ సీతానగరం సైడ్ నుంచి చూసినప్పుడు, అంటే విజయకీలాద్రి వైపు నుంచి చూసినప్పుడు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది ఇంద్రకీలాద్రి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కృష్ణా ఆనికట్ అండి. ఇది కృష్ణా ఆనికట్ అనమాట. ఈ పై వైపు ఉన్నది కృష్ణా ఆనికట్ వెనక ఏర్పడిన రిజర్వాయర్ అనమాట.
సో అంటే దాన్ని రిజర్వాయర్ అనొచ్చు. ఎంత తక్కువ వాటర్ అయినా కూడా దాన్ని స్టోర్ చేయగలిగాం కాబట్టి అదొక రిజర్వాయర్ అవుతుంది. ఓకే. అండ్ తర్వాత ఇక్కడ నుంచి చూస్తే ఇంకా దాని వ్యూని ఇంకా క్లియర్గా చదవండి. 1953 వరకు ఇలాగే ఉండేదండి స్ట్రక్చర్ అంతా కూడా. ఇక్కడ అంతా కూడా ఇలాగే ఉండేది 1953 వరకు. ఓకే. మనం చూసే ప్రకాశం బ్యారేజ్ దానికి సంబంధించిన గుర్తులేవి ఇక్కడ కనిపించవు కంప్లీట్గా. ఓకే. అండ్ ఇదిగోండి దానికి కింద వైపు అంటే పై వైపు అప్ స్ట్రీమ్లో వాటర్ స్టోర్ అయి ఉంటుంది కదా, కింద వైపు డౌన్ కిందే ఒక బ్రిడ్జ్ రూపంలో కాకుండా కిందే ఒక రోడ్డు ఉండేది అనమాట. అవతలని ఇవతలని కనెక్ట్ చేసి ఒక రోడ్డు కూడా ఉండేది. అండ్ దానికి పక్కన అవతలి ఆ చివర ఈ చివర ఆ వేర్కి ఆ చివర ఈ చివర గేట్ లాంటివి ఉండేవన్నమాట. అంటే వాటిని మనం స్కౌరింగ్ స్లూస్ అంటాం అని నేను చెప్తాను. ఓకే. అలాగే మధ్యని కూడా మీకు షట్టర్స్ అన్నాం కదా, ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవే షట్టర్స్ అన్నమాట, ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్స్ అని చెప్పాను కదా. వాటి యొక్క ఫెయిల్యూర్ జరిగింది 1952లో. ఇదిగో నియర్లీ 130 అడుగుల వెడల్పు అండ్ 30 అడుగుల లోతు ఉన్న ఒక ఫెయిల్యూర్ అనేది ఇక్కడ జరిగింది. ఇగోండి ఇక్కడ పడిపోయి చూసారు ఫెయిల్ అయిపోయిన ప్రాంతాలు మీకు కనిపిస్తున్నాయి. దీన్ని బాగు చేయడానికి వెళ్ళే కొంతమంది ఇంజనీర్లు చనిపోయారు. ఓకే. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్కి అదే కృష్ణా బ్యారేజ్కి శంకుస్థాపన జరిగింది. కృష్ణా బ్యారేజ్ పనులు అలా ముమ్మరంగా కొనసాగాయి. ఇదిగోండి ఈ ప్రాంతంలో బ్యారేజ్ యొక్క నిర్మాణం అండ్ యువతల వైపు ఏమో మనకి బ్రిడ్జ్ యొక్క నిర్మాణం, అదే రోడ్ కమ్ రెగ్యులేటర్ అన్నాం కదా. సో రెండింటికి కలిపి వర్క్ జరిగింది. అలా ఈ వర్క్ కంప్లీట్ అయ్యి 1957లో దీని యొక్క ఓపెనింగ్ అనేది జరిగింది. అంటే రోడ్ యొక్క ఓపెనింగ్ అనమాట. అంటే ఆ బ్యారేజ్ ఓపెనింగ్ అప్పటికే అవుతుంది, రోడ్ యొక్క ఓపెనింగ్ 1957లో జరిగింది. మనం ఇప్పుడంటే క్లియర్గా చెప్పండి 1957 అనే చెప్పాలన్నమాట. ఓకే. సో అలా 1957లో ఓపెన్ అయిన ఈ ప్రకాశం బ్యారేజ్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. మనం ఎక్కువగా ఈ టెక్నికల్ డీటెయిల్స్లోకి ఎక్కువగా వెళ్ళొద్దండి, అంత అవసరం లేదు మనకి. ఓకే. అండ్ నేను కూడా ఏం టెక్నికల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ఎక్స్పర్ట్ని కాదు, బట్ కొన్ని విషయాలు అవసరమైన వరకు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ప్రకాశం బ్యారేజ్, ఇది ఒక బ్యారేజ్ అనేది డ్యామ్కి సమానమైన పదం కాదు. అంటే డ్యామ్ బ్యారేజ్ ఒకటి కాదు. ఓకే. డ్యాము బ్యారేజ్ అనేది కేవలం సిమిలర్ వర్డ్స్ అంతే. కానీ డ్యామ్ అనేది ఒక పెద్ద స్ట్రక్చర్, ఒక హెవీ స్ట్రక్చర్. అండ్ దాని వెనక ఎక్కువ వాటర్ స్టోర్ అయి ఉంటుంది. అంటే కొన్ని వందల టీఎంసీల వాటర్ కూడా స్టోర్ అయి ఉండొచ్చు. లైక్ నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇందిరా సాగర్, బాక్రా డ్యామ్, ఇలాంటి వాటి వెనక చాలా ఎక్కువ వాటర్ స్టోర్ అయి ఉంటుంది. బట్ బ్యారేజ్ అనేది ఒక సింప్లిఫైడ్ స్ట్రక్చర్, అంటే ఒక చిన్న స్ట్రక్చర్, చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ ఈ సింపుల్ స్ట్రక్చర్ లో కూడా ఏంటంటే ఎక్కువ శాతం గేట్లతోనే వాటర్ని కంట్రోల్ చేస్తారు. అంటే గేట్లే ఎక్కువగా అడ్డంగా ఉంటాయి. మీరు బ్యారేజ్ లో ఎక్కువ శాతం మీకు కనిపించే ఏరియా ఏంటంటే గేట్ల యొక్క ఏరియానే మీకు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకు? బ్యారేజ్ అనేది ఒక డైవర్షన్ స్ట్రక్చర్ మాత్రం. అంటే ఎక్కువ శాతం ఎక్కువ మెయిన్ పర్పస్, దీని యొక్క పర్పస్ డైవర్షన్ మాత్రం. అంటే ఒక నది ఇలా వెళ్తున్నప్పుడు ఆ నది మీద ఒక స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేసి ఆ దాని ద్వారా ఆ వెనుక వాటర్ యొక్క లెవెల్ని పెంచి ఆ వాటర్ని అవతల వైపు యువతల వైపు కెనాల్స్ ద్వారా వివిధ అవసరాల కోసం, సాగునీటి కోసం కావచ్చు, ఇండస్ట్రియల్ అవసరాల కోసం కావచ్చు, తాగునీటి కోసం కావచ్చు, ఏదో ఒక అవసరాల కోసం డైవర్షన్ చేయడానికి వాడే స్ట్రక్చర్ బ్యారేజ్. అయితే కేవలం డైవర్షన్ కోసమే వాడతారా? లేదు, దీన్ని స్టోరేజ్ కోసం కూడా వాడతారు. ఖచ్చితంగా స్టోరేజ్ కోసం వాడతారు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ ఉంది, ప్రకాశం బ్యారేజ్కి నియర్లీ 3.07 టీఎంసీ ఆఫ్ వాటర్ని స్టోర్ చేసే క్యాపబిలిటీ ఉంది. అంటే మరి స్టోర్ చేస్తున్నట్టు కదా, అది కూడా వెనుక వాటర్ స్టోర్ అయింది. అంటే ఒక మినీ రిజర్వాయర్ లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఒక పెద్ద రిజర్వాయర్ కాకపోయినా ఒక మినీ రిజర్వాయర్ లాంటి నిర్మాణం అయినా కూడా ఖచ్చితంగా ఏర్పడుతుంది. అలాగే ఇంకొన్ని డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇది అప్పట్లోనే నియర్లీ 2.278 crore ఖర్చు పెట్టి కట్టిన నిర్మాణం అండి. కొన్ని వెబ్సైట్లో 2.78 crore అని కూడా ఉంది. కాకపోతే నేను irrigationap.ccg.gov.in అనే వెబ్సైట్ని ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నాను. అందులో 2.278 crore అని మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదే మీరు కూడా నమ్మండి. ఓకే. కొన్ని దగ్గరలో 2.78 అని కూడా మెన్షన్ చేయబడింది. అదేం తప్పు అంటే మనం తప్పు అనుకోలేము, ఏది కరెక్ట్ అని మనకి క్లారిటీ లేదనమాట. అండ్ ఈ బ్యారేజ్ మనకి మొత్తం 70 గేట్లతో కూడుకున్న నిర్మాణం అండి. 70 గేట్లు ఉంటాయి కంప్లీట్గా. మనం చూసుకుంటే ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రకాశం బ్యారేజ్ మీద వెళ్తుంటే 70 గేట్లు ఉంటాయి. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా గేట్లు కూడా కనిపిస్తాయి. యువతల వైపు 8, యువతల వైపు 6. అంటే యువతల వైపు 6 అంటే ఇది ఈస్ట్ వైపు విజయవాడ సైడ్ అండి. ఓకే. ఇది వెస్ట్ వైపు గుంటూరు సైడ్ అన్నమాట.
ఓకే. సో విజయవాడ వైపు ఒక 6 ఎక్స్ట్రా గేట్లు కనిపిస్తాయి, ఇవతల వైపు ఒక 8 ఎక్స్ట్రా గేట్లు కనిపిస్తాయి. సో అంటే చాలామంది ఏమనుకుంటారంటే సార్ ఇదేంటి సార్ మీరు 70 అన్నారు, మొత్తం 84 అంటే వాటిలో చూసినా 70 అని ఉంటాయి. బట్ మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు ఎక్స్ట్రా గేట్లు కూడా కనిపిస్తుంటాయి. ఇదేంటని డౌట్ వస్తుంది. ఏంటంటే అక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఈ 70 అనే గేట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ బ్యారేజ్ యొక్క మెయిన్ గేట్స్ అండి. బట్ ఇటుపక్క 8 ఇటుపక్క 6 ఇవి ఉన్నాయి చూసారా, వీటిని మనం ఏమని పిలుస్తామంటే స్కౌరింగ్ స్లూస్ అని పిలుస్తామండి. SLUICE స్కౌరింగ్ స్లూస్ అని పిలుస్తాము. అండ్ ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ స్కౌరింగ్ స్లూస్లు అనేవి ఈ డ్యామ్లో పేరుకుపోయిన సిల్ట్ని తొలగించడానికి మనకు ఉపయోగపడతాయి. ఓకే. అంటే డ్యామ్ కింద ఇది తెలుసు కదా, డ్యామ్కి ఎప్పుడు కూడా అంటే డ్యామ్ అంటే బ్యారేజ్, సారీ ఇది బ్యారేజ్ కదా, బ్యారేజ్కి ఎంతో ఫ్లో వస్తుంది వాటర్, అదంతా కూడా ఫ్లడ్ వాటరే వస్తుంది. అయితే ఈ ఫ్లడ్ వాటర్లో మొత్తం బురద అన్నీ ఉంటాయి కదా, ఈ బురద అంతా కూడా ఫ్లడ్ అంటే ఆ బ్యారేజ్ వెనకనే స్టోర్ అయి ఉండిపోతుంది. ఆ బ్యారేజ్లో ఎప్పుడైతే ఈ సిల్ట్ అనేది పేరుకుపోతూ ఉంటుందో దీన్నే మనం పూడిక అంటాం. ఈ పూడిక పేరుకుపోతూ ఉంటే మెల్లమెల్లగా ఆ బ్యారేజ్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు ఆ సిల్ట్ని తొలగించాల్సిన అవసరం ఉంది. దాన్ని తొలగించడం కోసం రెండు వైపులా ఈస్ట్ వైపు 6 మరియు వెస్ట్ వైపు 8 స్కౌరింగ్ స్లూస్లు ప్రకాశం బ్యారేజ్కి ఉన్నాయి. అండ్ ఇవి నార్మల్ గేట్స్ కంటే ఇంకా కిందకి అంటే కంప్లీట్గా అంటే ఆ రివర్ బెడ్ వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉంటాయి. సో ఇందులోంచి చాలా స్పీడ్గా మనం ఆ సిల్ట్ని బయటికి పంపించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రకాశం బ్యారేజ్కి వెనక వైపు ఏర్పడిన ఆ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ నియర్లీ 3.07 TMCs వరకు ఉంటుంది. ఇంత వాటర్ని స్టోర్ చేసుకునేది మనకి ఫ్యూచర్లో ఇరిగేషన్ అవసరాల కోసం వీటి కోసం వాటర్ని సప్లై చేయగలదు. దీనికి ఒక ఎక్స్టెన్సివ్ కెనాల్ నెట్వర్క్ కూడా ఉంది. కృష్ణా వెస్ట్ కెనాల్ మెయిన్ కెనాల్ అండ్ కృష్ణా ఈస్ట్ కెనాల్ మెయిన్ కెనాల్, వీటి నుంచి ఇంకా సబ్ కెనాల్స్ అన్నీ వచ్చి నియర్లీ 4 జిల్లాల్లో 4 డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి అంటే ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే ఈ యువతల వైపు గుంటూరు, ప్రకాశం, యువతల వైపు కృష్ణా, ఈస్ట్ గోదావరి. ఓకే. ఈ 4 జిల్లాల్లో నియర్లీ 13.09 లక్షల ఎకరాలకి అంటే దగ్గర 13 అనుకోండి అంతే చాలు, 13 లక్షల ఎకరాలకి సాగునీటిని అందించగలిగే క్యాపబిలిటీ ఉంది. అంటే దీని యొక్క ఆయకట్టు అన్నమాట. ఇది ఆయకట్టు అనేది మనకి సౌత్ ఇండియన్ వర్డ్, మామూలుగా జనరల్గా ఇరిగేషన్ పొటెన్షియల్, కమాండ్ ఏరియా అని ఇలాంటి పదాలు వాడుతుంటారు. బట్ మనకి సౌత్ ఇండియాలో ఆయకట్టు అని చెప్పి పిలుస్తారు. ఓకే. దీనికి ఒక మీనింగ్ ఉంది, అది మనకి ఇప్పుడు అవసరం లేదు అనుకోండి. సో 13.9 లక్షల ఎకరాలకి ఇది వాటర్ని అందించగలదు సాగునీటి. అలాగే ఇంకో విషయం మర్చిపోయాం కదా, ఏంటది మనకి ఈ బ్యారేజ్ యొక్క లెంత్ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా నియర్లీ 1233 మీటర్లు ఉంటుంది. అంటే 1232.92 మీటర్లు ఉంటుంది. ఇది KRMB వెబ్సైట్లో మనకి ఇచ్చిన డేటా అన్నమాట. సో 1233 మీటర్లు అంటే నియర్లీ 1.2 కిలోమీటర్స్ అని చెప్పి మీరు చెప్పుకోవచ్చు, కావాలనుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే దీని యొక్క ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంటే కంప్లీట్గా వాటర్ ఎంతవరకు స్టోర్ చేయగలము అంటే ఆ లెవెల్ ఎంత అంటే నియర్లీ ఆ రివర్ బెడ్ నుంచి 17.39 మీటర్ల వరకు మనం వాటర్ని స్టోర్ చేయగలమంట. అలాగే మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అంటే ఇంకా అంతకంటే లెవెల్కి స్టోర్ చేయలేకపోయినా ఆ ఫ్లడ్ లెవెల్ని తట్టుకొని ఎంతవరకు నిలబడగలదంటే ఓకే నియర్లీ 22.13 మీటర్స్ హైట్ వరకు ఆ వాటర్ అంటే ఫ్లడ్ లెవెల్ అంత వరకు వచ్చినా కూడా అంటే 23 మీటర్స్ అంటే ఇంతవరకు ఉండొచ్చు. ఓకే. అంటే గేట్స్ని దాటేసి కూడా ఉండొచ్చు. అంతవరకు వచ్చినా కూడా అది నిలబడగలదు అని చెప్పి మనకి ఈ ఇరిగేషన్ వెబ్సైట్ అనేది చెప్తుంది. అంటే ఇంత ఎత్తుకి ఉండకపోవచ్చు, అంటే మనకి గేట్స్ ఇక్కడ వరకు ఈ హైట్లోకి కదా ఉంటాయి. సో ఇంతవరకు ఇలా ఉండొచ్చు. అండ్ దీని మీద ఉన్న రోడ్ హైట్ అంట నియర్లీ 25 మీటర్స్ అని కూడా మనకి వెబ్సైట్ చెప్తుంది. సో ఇంతకంటే ఎక్కువ అవసరం లేదండి. ఓకే. ఈ డీటెయిల్స్ చాలు. అండ్ ఫైనల్గా లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, ఇప్పుడు రీసెంట్ సిచ్యువేషన్లో ఓకే ప్రకాశం బ్యారేజ్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాక్సిమం ఫ్లడ్ ఇన్ ఇట్స్ హిస్టరీ. దాని యొక్క చరిత్రలోనే అది కనీవిని ఎరుగని ఫ్లడ్ని ఫేస్ చేసిందనమాట. ఓకే. ప్రకాశం బ్యారేజ్ రీచెస్ హైయెస్ట్ ఎవర్ ఫ్లడ్ వాటర్ లెవెల్. ఓకే. అయితే దీని మీద చాలా వార్తలు వచ్చాయంటే ఈ ఫ్లడ్ వాటర్ని చూసి చాలామంది భయపడ్డారు. ఈవెన్ గవర్నమెంట్స్ కూడా అంటే బయట క్లియర్గా చెప్పకపోయినా కూడా అంటే ఏమైనా అవుతుందేమో, ఏమైనా డ్యామేజ్ జరుగుతుందేమో అని చెప్పి చాలా భయపడ్డారు. సో ఎంత అంటే మనకి మామూలుగా ఇంతవరకు హిస్టారికల్గా చూసుకుంటే 1998లో
98వ సంవత్సరంలో నియర్లీ 9.32 లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చిందంటండి. ఓకే, డిశ్చార్జ్ అనమాట, ఇది మ్యాక్సిమం డిశ్చార్జ్ మనకి. ఓకే, అండ్ 2009వ సంవత్సరంలో ఓకే 11.1 లక్ష క్యూసెక్ అనేది వాటర్ యొక్క ఫ్లోని కొలవడానికి ఉపయోగించే ఒక యూనిట్ అండి, క్యూబిక్ ఫుట్ పర్ సెకండ్ అనమాట. సో ఇప్పుడు ఇదే హైయెస్ట్, ఇంతవరకు ఆ బ్యారేజ్ యొక్క చరిత్రలో ఇదే హైయెస్ట్ అనమాట. ఓకే, ఇంతకు మించి ఎప్పుడూ కూడా రాలేదు. అండ్ మరి సార్ అది ఎంత కెపాసిటీని తట్టుకోగలదు, అసలు అది ఎంత వాటర్ని ఇప్పుడు అన్ని గేట్లు లిఫ్ట్ చేసేస్తే కంప్లీట్గా, అంటే స్కౌరింగ్ స్లూస్లు కానీ 70 గేట్స్ కానీ అన్ని లిఫ్ట్ చేసేస్తే అది ఎంత వాటర్ని వదలగలదు అంటే ఇట్ కెన్ డిశ్చార్జ్ 11.9 lakh క్యూసెక్స్. అంటే అంతకంటే ఎక్కువ వస్తే అది బ్యారేజ్ వెనక స్టోర్ అయిపోవడం, లేకపోతే ఓవర్ఫ్లో అయిపోవడం తప్పితే ఇంకా మరి ఇంకొక అవకాశం లేదనమాట. 11.9 lakh క్యూసెక్స్ మాత్రమే అది డిశ్చార్జ్ చేయగలదు. అయితే ఇప్పుడు మనకున్న కొన్ని డీటెయిల్స్ ప్రకారం, అంటే అఫీషియల్గా ఇంక ఇన్ఫర్మేషన్ క్లియర్గా దొరకడం లేదు, బట్ మనకున్న డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే సెప్టెంబర్ 2వ తారీఖున సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క హైడ్రోగ్రాఫ్ ప్రకారం మనకి నియర్లీ 11.36 lakh క్యూసెక్స్ ఆఫ్ ఫ్లో అనేది డిశ్చార్జ్ అనేది మనకి అక్కడ రికార్డ్ అయ్యిందంటండి. అంటే కొన్ని వెబ్సైట్స్ మనకి ఓకే లోకల్ మీడియా 11.43 lakh అని చెప్తున్నాయి. సో 11.36 lakh అని చెప్పి మనకి ఆ సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క డేటాలో కనిపిస్తుంది అనమాట. సో ఏది గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు మనకి, అంటే కనీసం అంటే ఇంత ఎక్కువ వచ్చిందని తెలియాలి ముందు. ఈ వాల్యూస్ ఎవరు మీకు అడగరు, ఓకే, బట్ ఇంత ఎక్కువ ఫ్లో వచ్చింది, ఇంకా పెరిగి ఉంటే దాని యొక్క మ్యాక్సిమం కెపాసిటీని కూడా రీచ్ అయిపోవచ్చు. సో అందుకే ఏదైనా డ్యామేజ్ జరుగుతుందేమో అనుకున్నారు. సో బట్ ఏం జరగలేదు. మనం మనకి చాలా హ్యాపీ, అంటే పర్వాలేదు, కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అది. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్రకాశం బ్యారేజ్. ఒకవేళ ఈ బ్యారేజ్కి ఏమైనా డ్యామేజ్ కానీ జరిగే సిచ్యువేషన్ వచ్చిందంటే మనకి ఈ బ్యారేజ్కి కింద వైపు ఉన్న ప్రాంతాలకి చాలా ఫ్లడ్ వచ్చేది, అంటే విపరీతమైన ఫ్లడ్స్, అంటే విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ కంటే కూడా ఇంకా ఎక్కువ ఫ్లడ్స్ వచ్చేసి వాళ్ళకి చాలా డేంజర్ సిచ్యువేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విజయవాడలో కొన్ని ప్రాంతాలు బ్యారేజ్కి దిగువైపు ఉన్నాయి. లైక్ ఇగోండి మీకు ఇక్కడ రామలింగేశ్వర నగర్, యనమల కూడూరు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ ప్రాంతాలు మనకి ఈ బ్యారేజ్కి కింద వైపునే ఉన్నాయి. దాంతోపాటు కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి ఓకే ఈ ఒడ్డున చాలా గ్రామాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, నియర్లీ అవరగడ్డ వరకు. ఓకే, అవరగడ్డ దాటిన తర్వాత కూడా మనకి నాగాయలంక ప్రాంతం, దివిసీమ ప్రాంతం ఇవన్నీ కూడా డేంజర్లోకి వెళ్ళిపోతాయి. ఈవెన్ గుంటూరు డిస్ట్రిక్ట్లోకి రేపల్లి, అలాగే ఇగోండి కొల్లూరు, ఈ ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చేసి చాలా ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉండేది. బట్ అదంతా జరగకపోవడం, అందుకే హ్యాపీ అని చెప్తున్నాను నేను, అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అన్నమాట. సో ఫైనల్గా రీసెంట్గా జరిగిన డ్యామేజ్ గురించి వీటి గురించి మాట్లాడతామండి. అయితే తెలుసు మీకు అంత ఏంటి, మనకి విజయవాడలో ఈ కృష్ణా రివర్ విపరీతమైన ఫ్లోతో ప్రవహిస్తున్నప్పుడు పైన ఎక్కడో లంకర వేయబడిన కొన్ని పడవలు, అంటే ఒక 5 పడవలు వచ్చి ఈ ప్రకాశం బ్యారేజ్కి వెనక వైపు నుంచి ఢీకొట్టాయి. ఎక్కడ అంటే గేట్ నెంబర్ 67, 68, 69, 70 ఈ గేట్ల దగ్గర, అంటే విజయవాడ వైపు అన్నమాట కరెక్ట్గా చెప్పాలి. ఇదిగోండి మనకి ఇక్కడ ఇటువైపు నుంచి, అంటే గుంటూరు వైపు నుంచి విజయవాడ, ఈ మ్యాప్ మళ్ళీ ఒకసారి డ్రా చేశాను, అంటే ఈ ఇమేజ్ ఒకసారి డ్రా చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ 1 to 70 గేట్లు ఇలా ఉంటాయండి. ఓకే, ఇప్పుడు ఈ చివర 67, 68, 69, 70, ఇది 67, 68, 69, 70 గేట్లు ఇలా ఉంటాయి అనుకోండి. ఓకే, ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ వచ్చినప్పుడు, అంటే ఈ పడవలు వెనక నుంచి వచ్చాను కదా, ఈ పడవలు వెనక నుంచి వచ్చి ఈ 5 పడవలు కూడా ఇలా ఈ ప్రాంతంలో ఈ 4 గేట్లకి ఢీకొట్టడం జరిగింది. అయితే గేట్లు డ్యామేజ్ అయ్యాయా లేదు అంటే, ఒక పడవ వెళ్ళి 68వ గేట్లో చిక్కుకుంది, బట్ అక్కడ గేట్కి డ్యామేజ్ ఏం జరగలేదు. అది దాని యొక్క ఆపరేషన్కి అడ్డంగా నిలుస్తుంది అంతేగాని అక్కడ గేట్ డ్యామేజ్ ఏం జరగలేదు. మరి ఇక్కడ ఏం జరిగింది సార్, ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ గేట్ నెంబర్, అంటే ముందు ఏమనుకున్నారంటే 67, 69 ఈ 2 గేట్లకి సంబంధించిన కౌంటర్ వెయిట్స్ అనేవి డ్యామేజ్ అయ్యి అనుకున్నారు. ఓకే, కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అయ్యి మనకి అది క్లియర్గా కనిపించింది అనమాట. సో 67, 69 యొక్క కౌంటర్ వెయిట్ని మార్చాలని డిసైడ్ అయ్యారు. దానికోసమే కన్నయ్య నాయుడు గారు వచ్చారు. ఆ న్యూస్ని మీరు ఫాలో అయ్యి ఉంటారు. ఓకే, అలాగే రీసెంట్గా నిన్న ఆయన ఏం చెప్పారు, 7వ తారీఖునంటే ఈ 70వ గేట్కి కూడా మనకి కొంత డ్యామేజ్ జరిగింది, దాని యొక్క కౌంటర్ వెయిట్కి కూడా. సో ఈ కౌంటర్ వెయిట్ని 70వ గేట్కి కూడా మార్చాల్సి ఉంది అది ఆయన ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో దాని మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ 3 గేట్ల యొక్క కౌంటర్ వెయిట్స్ని మార్చడానికి ట్రై చేస్తుంది. ఆల్రెడీ 7వ తారీఖుకి ఈ 67, 69 గేట్ల యొక్క కౌంటర్ వెయిట్స్ని
ఆల్రెడీ మార్చడం అయితే జరిగింది. ఓకే, వాటిని ఇంకా కొంచెం పని ఉంది అంతేనండి. ఓకే, ఇగోండి మీకు డ్యామేజ్ కనిపిస్తుంది చూడండి. ఇగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ కొంచెం క్లారిటీ దొరకలేదు, ట్రై చేశానండి, సారీ. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది గేట్ నెంబర్ 67, ఇది గేట్ నెంబర్ 68, ఇది గేట్ నెంబర్ 69 అండి. ఇదిగోండి మీకు ఇలా కనిపిస్తుంది కదా, ఇదే కౌంటర్ వెయిట్ అనమాట, గేట్ యొక్క కౌంటర్ వెయిట్. దీని పర్పస్ ఏంటని నేను చెప్తాను. ఓకే, అండ్ ఇది కాంక్రీట్ తో తయారు చేసిన కౌంటర్ వెయిట్లు అండి. అండ్ 67 మీకు డ్యామేజ్ క్లియర్ గా కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. 69 ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయింది, చాలా ఎక్కువ డ్యామేజ్ అయింది. ఓకే, సో ఈ 67, 69 గేట్లు డ్యామేజ్ అవ్వడము అండ్ దాన్ని రిమూవ్ చేసి, ఓకే, వాటిని రిమూవ్ చేసి ఇగోండి ఇవే ఈ సిమెంట్ బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా, కాంక్రీట్ బ్లాక్స్, అవేనండి కౌంటర్ వెయిట్స్ అంటే. వాటిని రిమూవ్ చేసి కొత్తవి తీసుకొచ్చారు. ఓకే, వాటిని ఆల్రెడీ ఫిట్ చేసి అక్కడ దాన్ని ఇన్ ప్లేస్ లో పెట్టడం జరిగింది. బట్ ఏంటంటే ఈ కౌంటర్ వెయిట్స్ నియర్లీ 5 టన్నుల వరకు బరువు ఉన్నాయంట. బట్ పాత కౌంటర్ వెయిట్స్ మనకి 17 టన్నుల వరకు బరువు ఉండేవి. సో అందుకని ఏం చేస్తారంటే ఈ స్టీల్ బ్లాక్స్ లోపల, ఇవి స్టీల్ బ్లాక్ అన్నమాట, ఈ స్టీల్ బ్లాక్ లోపల స్టీల్ చిప్స్ ని అలాగే కాంక్రీట్ ని నింపి దీని యొక్క వెయిట్ ని 17 టన్నులకి అక్కడ పెట్టిన తర్వాత 17 టన్నులకి ఇంక్రీజ్ చేస్తారు. ఒకసారి ఇవి కంప్లీట్ గా ఫిట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి డ్యామ్ అదే బ్యారేజ్ ఆపరేషన్ లో ఎలాంటి ప్రాబ్లం రాదంటే గేట్లు లిఫ్ట్ చేసుకోవడం ఇదంతా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మనం దాన్ని ఇంకా ఇంకొక 20 సంవత్సరాలు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి డ్యామ్ యొక్క గేట్ ఎక్స్పర్ట్, ఓకే, ఆయన కన్నయ్య నాయుడు గారు చెప్తున్నారన్నమాట. ఇదిగోన్నా, నేను సివిల్ ఇంజనీర్ కాదు, అయినా కూడా ఈ కౌంటర్ వెయిట్ గురించి చెప్పడానికి కొంచెం ట్రై చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఇది బ్యారేజ్ యొక్క గేట్ అండి. ఇది బ్యారేజ్ వెనుక ఫ్లో అంటే స్టోర్ అయి ఉన్న వాటర్. ఓకే, అండ్ ఈ బ్యారేజ్ యొక్క గేట్ని మనం అంటే వాటర్ని కిందకి వదలాలి అంటే గేట్లని పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు వాటర్ని ఆపాలనుకుంటే గేట్లని కిందకి మూవ్ చేసి క్లోజ్ చేయాల్సి ఉంటుంది, అంతే కదా. సో ఇప్పుడు ఇదంతా ఈ ఆపరేషన్ అంతా మామూలు అంటే ఒకప్పుడు ఎప్పుడో మాన్యువల్గా చేసేవారంటే గేట్లు పైకి లాగడం కిందకి దించడం ఇదంతా కూడా. తర్వాత ఏమైంది, మెకానికల్గా అంటే హైడ్రాలిక్స్ని ఉపయోగించి కానీ లేదా పుల్లీస్ని ఉపయోగించి కానీ ఇలా ఏదో ఒక దాన్ని ఉపయోగించి మెకానికల్గా ఈ గేట్స్ని పైకి లాగుతున్నారు. అయితే ఈ గేట్ ఏమి తక్కువ బరువుతో ఉండదండి. ఆలోచించండి, నియర్లీ వెనుక 3 TMCల వాటర్ని ఆపగలుగుతుందంటే ఈ గేట్ ఎంత గట్టిదై ఉండాలండి. అంటే 70 గేట్లు కూడా ఎంత గట్టివై ఉండాలి. సో చాలా గట్టిగా ఉంటాయి, చాలా హెవీగా ఉంటాయి. హెవీ స్ట్రక్చర్స్ అంత సింపుల్ స్ట్రక్చర్స్ కాదు. సో ఇంత హెవీగా ఉండే స్ట్రక్చర్స్ని పైకి లాగడం కిందకి తీసుకువెళ్ళడం, అది కూడా పర్టికులర్గా వాటర్ యొక్క ప్రెజర్ని తట్టుకుంటూ మూవ్ చేయడం చాలా కష్టం. సో ఆ సందర్భంలో గేట్ యొక్క మూమెంట్ అంటే ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ ఈజీగా జరగడం కోసం ఆ గేట్కి అవతల వైపు ఒక కౌంటర్ వెయిట్, అంటే ఇది వెయిట్ అనుకుంటే ఇది కౌంటర్ వెయిట్ అంటే దానికి కౌంటర్గా పనిచేసే వెయిట్ అనమాట. ఒక కౌంటర్ వెయిట్ని మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కౌంటర్ వెయిట్ని మనం దేనితోనైనా తయారు చేయొచ్చు. అయితే మెజారిటీ ఆఫ్ ద మనకి ప్రజెంట్ ఉన్న చాలా స్ట్రక్చర్స్లు ఓకే సిమెంట్తో అదే కాంక్రీట్తో తయారు చేసిన బ్లాక్స్నే మనకి కౌంటర్ వెయిట్స్గా వాడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్లో కూడా కాంక్రీట్తో తయారు చేసిన సిమెంట్ బ్లాక్స్ని మీరు చూశారు కూడాను. ఓకే, ఆ బ్లాక్స్నే కౌంటర్ వెయిట్గా ఉపయోగిస్తున్నారు. సో ఈ కౌంటర్ వెయిట్ అనేది మనకి దేనికి పనికి వస్తుందంటే దీని యొక్క బరువు వలన ఇక్కడ పైన ఉన్న మోటార్ అనేది అంత ఎక్కువ కష్టపడకుండా ఓకే దీన్ని గేట్ని పైకి లాగడానికి ఉపయోగపడుతుంది. ఈవెన్ అంటే ఓపెనింగ్కి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట గేట్ల యొక్క ఓపెనింగ్కి. మరి క్లోజింగ్ సమయంలో దీని ఉపయోగం ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మనకి కౌంటర్ వెయిట్ లేకపోతే గేట్ ఫ్రీ ఫాల్లో ఉండి గ్రావిటీ వలన తొందరగా కింద పడిపోయి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా కింద పడిపోకుండా ఆ ఫ్రీ ఫాల్ని కంట్రోల్ చేస్తూ మనకి ఆ గేట్ కొంచెం కంట్రోల్డ్గా క్లోజ్ అవ్వడానికి దాన్ని ఓకే ఫ్రీ ఫాల్ అయిపోకుండా ఉండడానికి ఈ కౌంటర్ వెయిట్ కాపాడుతుందంట. సో ఈ కౌంటర్ వెయిట్ అనేది గేట్ల యొక్క ఆపరేషన్లో ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి డ్యామేజ్ అయింది ఈ కౌంటర్ వెయిట్స్ మాత్రమే, గేట్లు కాదు. రిమెంబర్, ఓకే, గేట్లు కాదండి, కేవలం కౌంటర్ వెయిట్లు మాత్రమే డ్యామేజ్ అయ్యాయి. అది కూడా ఏంటి, గేట్ నెంబర్ 67 మరియు 69. ఓకే, నిన్నటి వరకు ఇలా అనుకున్నారు, బట్ నిన్న 70th గేట్ కూడా డ్యామేజ్ అయింది అనుకుంటే మొత్తం 3 గేట్లకి కౌంటర్ వెయిట్స్ని మార్చాల్సిన అవసరం ఏర్పడింది. సో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టేక్ ఓవర్ చేసిన ప్రాజెక్ట్ని, దాన్ని బెక్కమ్ ఇన్ఫ్రా అని చెప్పి, అంటే దీనిలో కొంచెం ఎక్స్పీరియన్స్ కలిగిన బెక్కమ్ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీకి ఆ ప్రాజెక్ట్ని ఇచ్చి ఓకే అయితే స్టీల్ బ్లాక్ అంటే ఇప్పటికిప్పుడు మనం ఈ సిమెంట్ బ్లాకులు కాంక్రీట్తో తయారు చేసిన బ్లాకులు తయారు చేయాలంటే అవి గట్టిపడడానికే 30 days పడుతుందంట, అది కన్నయ్య గారు చెప్పారు. సో అందుకని ఇప్పటికిప్పుడు మనకి అవ్వదు. సో అంటే ఇప్పటికిప్పుడు డ్యామ్ మేనేజ్మెంట్ మనం చేయాలంటే కొంచెం కష్టమైపోతుంది. కాబట్టి ఆయన మనకి ఏం చేశారంటే ఈ స్టీల్
కౌంటర్ వెయిట్స్ని సజెస్ట్ చేశారు. సో అతని యొక్క సజెషన్ మేరకే స్టీల్ కౌంటర్ వెయిట్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇంకా అంటే ఆల్రెడీ కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేశారు, బట్ దానిలో కాంక్రీట్ని స్టీల్ చిప్స్ని నింపడం మాత్రమే మిగిలి ఉంది. ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా ప్రకాశం బ్యారేజ్ యథాతథ స్థితికి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఇదిగోండి ఇప్పుడు ఒకసారి కౌంటర్ వెయిట్స్ని చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మీకు ఇలా కనిపిస్తున్న స్ట్రక్చర్లు అన్నీ కూడా కౌంటర్ వెయిట్లు, ఇవన్నీ కౌంటర్ వెయిట్లు అండి. ఈ కౌంటర్ వెయిట్లు పైకి ఉన్నాయి అంటే అది ఇప్పుడు పైకే ఉన్నాయి కదా, కిందకి లేవు కదా. పైకి ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇగోండి కౌంటర్ వెయిట్లు మూవ్ అవ్వడానికి మనకి ఈ గ్యాప్ అంతా ఉంది. ఓకే, దీనిలోంచే కదా కౌంటర్ వెయిట్లు పైకి కిందకి మూవ్ అవుతున్నాయి. సో ఇప్పుడు కౌంటర్ వెయిట్ పైకి ఉందంటే అర్థం ఏంటంటే గేట్లు కింద వైపుకు ఉన్నాయి, క్లోజ్డ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇదే కౌంటర్ వెయిట్ కిందకి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, గేటు ఓపెన్లో ఉంది అని అర్థం అనమాట. సో మొన్న మనకి ఈ వరద వచ్చినప్పుడు, మ్యాక్సిమం ఫ్లడ్ వచ్చినప్పుడు మొత్తం అన్ని గేట్లు, అన్ని స్కౌరింగ్ స్లూసెస్ని ఓపెన్ చేసి నియర్లీ 11.36 లక్షల క్యూసెక్ల వాటర్ని, ఫ్లడ్ వాటర్ని కిందకి వదలడం జరిగిందనమాట. ఓకే, ఇది మనకి ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన విషయం అండి. ఇక్కడే మీకు ప్రకాశం బ్యారేజ్ యొక్క కెనాల్ సిస్టమ్ కూడా చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను, సారీ. ఒకసారి చూడండి, ప్రకాశం బ్యారేజ్ సంబంధించి ఈస్ట్ వైపు మనకి మెయిన్ కెనాల్, కృష్ణా ఈస్ట్ కెనాల్ మెయిన్ కెనాల్ స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం మనకి ఇగోండి 7,37,000 ఎకరాల ఆయకట్టుకి నీరుని అందించగలదనమాట. ఓకే, అయితే ఈ కృష్ణా ఈస్ట్ మెయిన్ కెనాల్ 1 కిలోమీటర్ దూరం వెళ్ళగానే 3 కెనాల్స్గా విడిపోతుంది. విజయవాడలో మీకు కనిపిస్తాయి 3 కూడా. ఓకే, బాగా లెఫ్ట్ వైపు బందర్ కెనాల్, మధ్యలో రైవాస్ కెనాల్, అలాగే ఏలూరు కెనాల్, ఈ 3 కెనాల్స్ ఉంటాయి. అండ్ ఇవి కూడా మళ్ళీ సబ్ కెనాల్స్గా విడిపోతాయి, అక్కడక్కడ చిన్న కెనాల్స్గా. అలాగే కృష్ణా వెస్ట్ మెయిన్ కెనాల్, వెస్ట్ మెయిన్ కెనాల్ ఏమో మనకి నియర్లీ 5,71,000 ఎకరాలకి నీటిని అందించగలదు, సాగునీరుని. ఓకే, అండ్ దీని యొక్క డీటెయిల్స్ కావాలంటే మీకు ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఓకే, కృష్ణా వెస్ట్ మెయిన్ కెనాల్. ఓకే, ఇది ఒక 20 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే 2 కెనాల్స్గా విడిపోతుంది. కొమ్మమూరు కెనాల్ అని ఒకటి, అలాగే నిజాంపట్నం కెనాల్ అని చెప్పి 2 కెనాల్స్గా విడిపోతుంది అనమాట. సో దీనికి ఒకసారి పాస్ చేసుకొని చూడండి డీటెయిల్స్. ఓకే, అలాగే కృష్ణా ఈస్ట్ మెయిన్ కెనాల్ కూడా మనకు కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత అది కాస్త చిన్న 3 బ్రాంచెస్గా విడిపోతుంది. 1 ఏలూరు కెనాల్, 2 రైవస్ కెనాల్, 3 బందర్ కెనాల్. అవి మళ్ళీ చిన్న కెనాల్స్ అంటే క్యాంప్బెల్, బంటుమల్, ఇవన్నీ కూడా ఒక మైనర్ కెనాల్స్ అనమాట అంతే. సో ఇవన్నీ ఒకసారి డీటెయిల్స్ వీడియో పాస్ చేసుకుని చూడండి. అండ్ ఫైనల్గా ఈ కెనాల్స్ వల్ల మనకి బెనిఫిట్ అవుతున్నవి 4 జిల్లాలు. కృష్ణా డిస్ట్రిక్ట్ అన్నిటికంటే ఎక్కువ బెనిఫిట్ మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. నియర్లీ 6.8 lakh ఏకర్స్ ఆఫ్ ల్యాండ్కి వాటర్ అందుతుంది. ఆ తర్వాత మనకి కృష్ణాకి పక్కన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో నియర్లీ 58,000 ఎకరాలకి వాటర్ అందుతుంది. ఓకే, అలాగే కింద వైపు గుంటూరు డిస్ట్రిక్ట్లో నియర్లీ 4.99 lakh ఏకర్స్, అంటే నియర్లీ 5 lakh అనుకోవచ్చు, 5 లక్షల ఎకరాలు అనుకోవచ్చు. మీరు రాసేటప్పుడు కూడా 5 లక్షలు రాయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్కి ఒక 72,000 ఎకరాలకి వాటర్ని అయితే సప్లై చేయగలుగుతుంది. ఓకే, ఇది ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన విషయాలండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఎక్కడైనా తప్పులు జరుగుంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఓకే, బాయ్ బాయ్ అండ్ బీ సేఫ్.